Hi viewers, welcome to 70mm by SS Media. ఒక్కోసారి అంతా కొత్తగా స్టైల్గా ఒక సినిమా తీయడం కూడా తప్పేమో అనిపిస్తుంది. ఆర్య 2 మూవీని చూసినప్పుడు అదే ఒపీనియన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అల్ట్రా మోడర్న్ మూవీగా క్రియేటివ్ అండ్ స్టైలిష్ టేకింగ్తో రిచ్ విజువల్స్తో రూపొందిన ఆర్య 2 ఎందుకు సరిగా ఆడలేదు అని చాలా మంది అనుకుంటారు. కొంతమంది అయితే ఇది ఫ్లాప్ అని కూడా అనేస్తారు. కానీ ఆర్య 2 మూవీ అనుకున్నంత స్థాయిలో అప్పటి తెలుగు సినిమా స్థాయికి తగ్గట్టు ఆడలేదు. కానీ కమర్షియల్గా హిట్ మూవీనే. అన్ని ఏరియాస్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. కేరళ కలెక్షన్స్ కూడా కలిపితే ఆర్య 2 సూపర్ హిట్ కిందే లెక్క. అల్లు అర్జున్, సుకుమార్ల రెండో కాంబినేషన్లో ఆర్య మూవీకి సీక్వెల్గా రూపొందిన సినిమా ఆర్య 2. ప్రొడక్షన్ దశ నుండే చాలా క్రేజీ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ 20 కోట్ల బడ్జెట్తో రూపొందింది. హ్యాపీ తప్ప వరుసగా హిట్స్ మీదున్న బన్నీ, మగధీరతో ఏకంగా నంబర్ 1 హీరోయిన్ రేస్లో అడుగుపెట్టిన కాజల్, ఆర్య వంటి క్లాసిక్ అందించిన డైరెక్టర్ సుకుమార్. ఇంతకంటే ఈ ప్రాజెక్ట్కి ఇంకేం హైప్ కావాలి? పైగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ మామూలు హిట్ అవ్వలేదు. అప్పటికి బన్నీ కెరీర్లోనే అత్యధిక ప్రింట్తో భారీ అంచనాలతో నవంబర్ 27, 2009లో రిలీజ్ అయింది ఆర్య 2. వెరైటీ కథ కథనాలతో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆడియన్స్ని ఆశ్చర్యపరుస్తూ ఒక్కోసారి షాక్ ఇస్తూ ఎక్సలెంట్గా సాగిపోతుంది ఆర్య 2. సుకుమార్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ ప్రతి సీన్లో చూపిన వండర్ఫుల్ మూవీ ఇది. చిన్న చిన్న షార్ట్స్లో కూడా గమనిస్తే కొండంత క్రియేటివిటీ కనబడుతుంది. బన్నీ నెవర్ బిఫోర్ లుక్స్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఇక ఏ సినిమాలోనూ కనబడనంత గ్లామర్తో కాజల్, హై ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ అల్టిమేట్ మ్యూజిక్ ఈ సినిమాలో హైలైట్స్. ఇన్ని ఉన్నా ఆర్య 2 దాని స్థాయికి తగ్గట్టు ఆడలేదు. అప్పుడు స్టార్ హీరోస్ కెపాసిటీ మినిమం 30 కోట్లు. పోకిరి, మగధీర లాంటి హిట్స్ తర్వాత తెలుగు సినిమా స్టాండర్డ్స్ పూర్తిగా మారిపోయాయి. అయితే ఆర్య 2 కేవలం 20 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. నిజానికి ఇది మంచి షేరే. కానీ బన్నీ అంతకు సంవత్సరం ముందే పరుగు లాంటి మూవీతో 2.5 సంవత్సరాల క్రితం దేశముదురుతో ఈ 20 కోట్ల షేర్ మార్క్ని ఎప్పుడో దాటేశాడు. అందుకే ఆర్య 2 మూవీని అందరూ యావరేజ్ గానో ఫ్లాప్ గానో భావిస్తారు. సీడెడ్, నెల్లూరు తప్ప అన్ని చోట్ల నిర్మాత ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేశారు. అలానే కేరళ డబ్బింగ్ రైట్స్ ₹1 కోటి అమ్ముడుపోయాయి. 2010 ఫిబ్రవరి 5న రిలీజ్ అయిన ఆర్య 2 మలయాళ వర్షన్ సూపర్ హిట్ అయింది. సో నిర్మాతకు కాస్త లాభాలే తప్ప ఎక్కడా లాస్ లేదు. అలాంటప్పుడు కమర్షియల్గా ఆర్య 2 హిట్టే. మరి భారీ హైప్తో వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఎందుకు ఆడలేదు? దానికి ప్రధానంగా 4 కారణాలు చెప్పొచ్చు. నంబర్ 1, క్లాసిక్ ఆర్యతో కంపేర్ చేయడం. ఆర్య మూవీ ఒక క్లాసిక్, లవ్ స్టోరీస్లో ట్రెండ్ సెటర్. అలాంటి మూవీకి సీక్వెల్గా సినిమా వస్తుందంటే అంచనాలతో పాటు సేమ్ ఆర్య లాంటి అవుట్పుట్నే ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ఆర్య 2లో అంత ఆపోజిట్గా ఉంటుంది. అలాంటి హీరో క్యారెక్టరైజేషన్ మనోళ్ళకి ఎక్కలేదు అనడం కంటే ఆర్యలోని హీరో పాత్రతో కంపేర్ చేసుకుంటే ఆర్య 2లో పాత్ర డైజెస్ట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఆర్యలో హీరో చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంటాడు. అతని ప్రేమ సక్సెస్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అతనికి కనెక్ట్ అయిపోతారు. కానీ ఆర్య 2లో అలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేదు. హీరో తన ఫ్రెండ్ లవ్ సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియని పాత్ర అది. నిజానికి వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో క్యారెక్టరైజేషన్స్ ఇది. ఆర్య అనే మూవీ లేకుంటే ఖచ్చితంగా ఆర్య 2 పెద్ద హిట్ అయ్యేది. ప్రతిదాన్ని ఆర్యతో కంపేర్ చేయడం వల్ల మెజారిటీ జనాలకు సినిమా ఎక్కలేదు. నంబర్ 2, హీరో క్యారెక్టరైజేషన్. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అడ్వాన్స్డ్, స్టైలిష్గా, కొత్తగా ఉంటుంది. మరీ అంతా వెరైటీగా ఉన్నా మనోళ్ళు చూడలేరు. హీరో అంటే ఒక ఆశయం, ఒక స్థిరత్వం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ రెండూ లేవు. క్లైమాక్స్లో హీరో ఉద్దేశం ఏంటో చెప్పేసినా అప్పటిదాకా ఆ పాత్రకంటూ ఒక ఔచిత్యం ఉండదు. లవ్, ఫ్రెండ్షిప్ లాంటివి కామెడీగా తీసుకోవడంతో పాటు హీరో పాత్ర అర్బన్ ఆడియన్స్కు తప్ప నార్మల్ జనాలకు అర్థం కాలేదు. అందుకే ఆర్య 2 సిటీస్లో బాగా ఆడింది.
ఇలాంటి హీరో క్యారెక్టర్ ఈ టైంలో అయితే జనాలు గ్రాండ్గా రిసీవ్ చేసుకునేవారు. నెంబర్ 3, సమైక్యాంధ్ర ఉద్యమం. ఈ సినిమా రిలీజ్ టైంకు సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. ఈ ఉద్యమానికి మద్దతుగా చిరంజీవి స్టాండ్ తీసుకోవడంతో ఆ ఫ్యామిలీకి సంబంధించిన అల్లు అర్జున్ మూవీ ఆర్య 2 కావడం వల్ల ఈ సినిమాని తెలంగాణలో చాలా సెంటర్స్లో నిలిపేశారు. 2 రోజులు పూర్తి బంద్ కూడా జరిగింది. అలా తెలంగాణ ఉద్యమకారుల వల్ల ఆర్య 2 నైజాంలో చాలా నష్టపోయింది. నంబర్ 4, రాంగ్ టైం రిలీజ్. ఆర్య 2ని నవంబర్లో రిలీజ్ చేయడం పెద్ద మిస్టేక్. ఇంకొంచెం వెయిట్ చేసి సంక్రాంతికో క్రిస్మస్కో విడుదల చేస్తుంటే బాక్సాఫీస్ రేంజ్ ఖచ్చితంగా వేరేలా ఉండేది. 2010 సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజ్ అయిన అదుర్స్, నమో వెంకటేశాయ ఈ సినిమా కమర్షియల్ స్టేటస్ని బాగా తగ్గించేశాయి. రాంగ్ టైంలో రిలీజ్తో పాటు ఈ 2 సినిమాల ప్రభావం కూడా ఆర్య 2 పై పడింది. ఏదేమైనా అప్పట్లో అర్బన్ ఆడియన్స్కు నచ్చిన ఈ మూవీ ఇప్పుడు అందరికీ నచ్చేసింది. కొంతమంది క్లాసిక్ అని కూడా అంటారు. బన్నీ ఫ్యాన్స్లో కూడా మెజారిటీ జనాలకు ఈ సినిమా ఫేవరెట్. సుకుమార్ క్రియేటివిటీకి అద్దం పడుతూ అల్లు అర్జున్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మిగిలిపోతుంది ఆర్య.